హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే న్యూ ఇయర్ రోజు వ్లాగ్ అనమాట, 31st నైట్. సో వ్లాగ్ అయితే బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఏంటంటే 31st ఈవినింగ్ అనమాట. అసలు ఫ్రాన్స్ తినను, అసలు అలవాట్లేదు. ఆ రోజు చాలా రష్ ఉందంట ఇట్లా నాన్ వెజ్ తేవడానికి వెళ్ళినప్పుడు. ఈ చిన్న ఫ్రాన్స్లో అయితే ఇట్లా నరం ఉంటుందంట, అది కంపల్సరీ తీసి క్లీన్ చేయాలంట. నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంకా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారనమాట, 4 kgs తెచ్చారు. ఇవి వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు తీయలేదు. ఇవైతే మాకు 2.5 hours పట్టింది. ఇట్లా ఓపెన్ చేసి జస్ట్ చాకుతో ఇట్లా నరాల్లాగా ఉన్నాయి, అవి తీసి వండాలంట. చూడండి, అసలు 4 kgs అంట. చూడండి, క్లీన్ చేస్తే అసలు ఎన్ని కావట్లేదు, కానీ చాలా టైం పట్టింది మా ఇద్దరికైతే. మేమిద్దరం క్లీన్ చేసాము. సో వాళ్ళు కూడా ఇవాళ చాలా రష్ ఉంటుంది కాబట్టి వాళ్ళు క్లీన్ చేయలేదన్నమాట. మొత్తం క్లీన్ చేసినాకైతే ఇట్లా బౌల్లో వేసాను. ఇవి 4 kgs అనమాట. మా వారు ఏంటంటే కొంచెము డీప్ ఫ్రైకి కొంచెం ఒక 3 kgs వరకు డీప్ ఫ్రైకి తీసుకున్నాను రొయ్యలు. ఒక 1 kg ఏమో కర్రీ చేస్తా అనేసి తీసుకున్నారనమాట. సో అల్లం వెల్లుల్లి ఈ మసాలాలన్నీ నేను మార్నింగే పట్టాను. అయినా కానీ మా వారు అట్లా బాగుండదు, రోట్లో నూరి అప్పటికప్పుడు వేస్తే టేస్ట్ ఉంటుంది అనేసి అంటున్నారనమాట. నేను ఎందుకు పని ఎక్కువ పెంచుకోవడం, ముందు రోజే మసాలాలన్నీ చేసి పెట్టినా సరే మా వారు వినట్లేదనమాట. నేను రొయ్యల కర్రీ నేను చేస్తాను, నేనే నూరుకొని అన్నీ ఫ్రెష్గా చేస్తాను అనేసి అంటున్నారు. ఫస్ట్ అయితే మనం బాండీలో రొయ్యలు క్లీన్ చేసాము. ఆ రొయ్యలు వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి ఫస్ట్ ఆ రొయ్యల్లో వాటర్ వస్తుంది అనమాట. వాటర్ వచ్చేసి ఒక 5 to 10 minutes బాయిల్ అయినాక చిన్నగా అయిపోతాయి రొయ్యలు. అప్పటి వరకు అయితే కుక్ చేయాలి. సో ఇంకా మా వారైతే 4కి స్టార్ట్ చేశాడు, 5 వరకు కర్రీ అయిపోయింది. ఇంకా నేనైతే తర్వాత మిగతావన్నీ చేశాను. మటన్ కర్రీ చేసాము, బగారా చేసాము, ఫిష్ ఫ్రై చేసాము, ఇట్లా చేసామన్నమాట. వైట్ రైస్ చేశాను. ఫిష్ కూడా ఫ్రై అయితే బాగుంటుంది కదా పులుసు కంటే అనేసి ఇట్లా పసుపు ఉప్పు వేసి ఒక 10 minutes ఫస్ట్ అయితే బాయిల్ చేయాలి. ఇట్లా కుక్ అయ్యే కొంది ఇట్లా వాటర్ వస్తాయి అన్నమాట. చూడండి, ఉడికి నాకు ఎంత చిన్న సైజులో ఉన్నాయో. ఇట్లా కుక్ అయినాకైతే ఇంకా మళ్ళీ వేరే బాండి పెట్టుకోవాలి. ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. ఎగిరిపోయినా మళ్ళీ వేరే బాండి వేసుకొని పల్లి ఆయిల్ మాత్రమే వాడాలి నాన్ వెజ్కి. పల్లి ఆయిల్ పోసినాక 2 onions, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం రొయ్యల కర్రీ చాలా రకాలుగా చేయొచ్చు. నేనైతే రొయ్యలు తినను, అసలు కర్రీ చేయను అనమాట. ఎప్పుడన్నా తెచ్చుకుంటే మా వారే చేసుకుంటారు. ఇప్పుడైతే 2 టమాటాలు కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలన్నమాట. ఇవైతే నేనే కట్ చేసి ఇచ్చాను. మసాలా అవన్నీ నూరుకొని తను చేసుకున్నాడు అనమాట. దీనికి ఏంటంటే మెయిన్గా గరం మసాలా కూడా మనం ఇంట్లో వాటితోటే పట్టుకుంటాం అనమాట. బయట కొన్నది అసలు వేయడు. ఇంట్లోనే అన్ని చెక్క, లవంగం, ఇలాచి, సాజీరా, బండపు ఇవన్నీ బిర్యానీ ఆకు తప్ప అన్నీ వేసి వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర కూడా వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ధనియాలు, ఎండు కొబ్బరి వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ కర్రీకి, మటన్ కర్రీకి అయితే ఈ 3 పౌడర్స్ కంపల్సరీ కావాలి. ఇంక ఇట్లా ఫ్రై అయిపోయినాకైతే మనం బాయిల్ చేసుకున్న రొయ్యలను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా కొంచెం వేగినాకైతే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని కలుపుకోవాలి. అది క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా పట్టినాక ఇప్పుడు వచ్చేసి కొంచెం ధనియాల పొడి అనమాట. ఒక 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్నాక సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత వచ్చేసి గరం మసాలా కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి అనమాట. అన్నీ ఒకటేసారి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసినాయి కాబట్టి పెద్ద అసలు టైం ఏం పట్టలేదు అనమాట. ఈ కర్రీకి 20 to 25 minutes పట్టింది అంతే. మనం అన్నీ కట్ చేసుకొని రెడీగా ఉంటే చాలు. అదొకటి అప్పటికప్పుడు రోట్లో దంచి వేసాం కాబట్టి చాలా టేస్ట్ ఉంది, బాగుందన్నమాట. ఇట్లా మంచిగా ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇంకా తర్వాత అయితే ఇట్లా పౌడర్స్ చేసి పెట్టుకున్నాను కదా, వెయ్యక ముందు చూపించాల్సింది, ఇంక ఇప్పుడైతే చూపించాను. ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం ఆ మసాలాలు కలిసేంత వరకు వేసుకుంటే సరిపోతుంది.
ఇంకేందంటే ఆ మసాలాలన్నీ కొంచెం కుక్ అయ్యి మళ్ళీ ఆయిల్ సపరేట్ అయితే బాగుంటుంది అనమాట. మాకైతే నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు ఉన్నా కానీ అసలు పాడు కాలేదు. కర్రీ అయితే బాగుంది. నేనైతే తినలేదు కానీ ఇంకా పాప, మా వారు వీళ్ళందరూ తిని టేస్ట్ చేసి చెప్పారనమాట చాలా బాగా వచ్చింది అనేసి. ఇంకొక 7 మినిట్స్ అయితే కుక్ అయినాక ఇట్లా కొత్తిమీర వేసి ఇంకొకసారి కలిపేసి దించడమే అనమాట. మనకి వేడి మీద అట్లా ఉంటుంది కానీ కొంచెం చల్లారినాకైతే ఆయిల్ అంతా సపరేట్ అయ్యి కర్రీ వచ్చేసి బ్రౌన్ కలర్లో చాలా బాగా వచ్చిందనమాట. ఇదేంటంటే నేను షార్ట్ కన్ తీసాను, ఇంకా దీనిలో కూడా యాడ్ చేశాను. ఇవైతే కిలోంబావు అట్లా కర్రీకి చేసాము. ఒక 2.5 kg ఏమో ఫ్రైకి చేసాము. పిల్లలు ఎక్కువ ఫ్రై ఇష్టపడతారు కదా, అందుకనేసి రొయ్యలతో ఫ్రై చేసామన్నమాట, డీప్ ఫ్రై. ఇంకా కర్రీ అయితే దించినాక ఒక 5 మినిట్స్ ఆగినాకైతే కర్రీ ఇలా ఉంది. చూడడానికైతే ఎంత బాగుందో, సాల్ట్ కూడా పర్ఫెక్ట్ సరిపోయిందనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇవి వచ్చేసి డీప్ ఫ్రై కని క్లీన్ చేసి పెట్టుకున్నాం అనమాట. దీంట్లో ఏంటంటే ఫస్ట్ కొంచెం ఉప్పు, అంటే సరిపడా ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసినాకైతే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకోవాలి. 3 స్పూన్స్ వచ్చేసి శనగపిండి, కొంచెం ఫుడ్ కలరు, 3 స్పూన్స్ వచ్చేసి కార్న్ఫ్లోరు, కొంచెం పసుపు, 3 స్పూన్స్ వచ్చేసి మైదా అనమాట, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేసుకొని నిమ్మకాయ అనమాట, 2 నిమ్మకాయలు పిండుకోవాలి. కొందరు ఎగ్గు కూడా వేస్తారు, నేనైతే సింపుల్గా చేస్తాను. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి, 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 3 స్పూన్స్ మైదా, 3 స్పూన్స్ శనగపిండి, 2 నిమ్మకాయలు పెద్ద సైజు అనమాట. ఎందుకంటే ఇవి రొయ్యలు కోటింగ్ కూడా నేను చాలా తక్కువ వేసాను. మనకి బయట చూసినట్టయితే కోటింగ్ చాలా ఎక్కువ ఇస్తారు హోటల్లో. ఇది మనం ఇంట్లోకి మన కోసం మనం చేసుకుంటున్నాం కాబట్టి అంతేం అవసరం లేదు. నార్మల్గా కలిపేసాను అనమాట. కోటింగ్ కలిపేసి ఒక 1 అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలన్నమాట. నేను దీనిలో అయితే ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయలేదు. ఫిష్ ఫ్రైలో అయితే ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇది నార్మల్గానే కారంతో కలర్ వచ్చిందనమాట. ఇలా కలుపుకున్నాక మనకి కొంచెం లూజ్గా చూసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని సాల్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసుకుంటే తక్కువ ఉంటే వేసుకోవచ్చు అనమాట. వేసుకొని చాలా లైట్గా అయితే వేసాను కోటింగ్. ఒక 1.5 అవర్ పక్కకు పెట్టేది. 5కి మ్యాగ్నేట్ చేసి పెట్టాను. 6:30, 7 తర్వాత వేసాను అనమాట. ఇవి ఏంటంటే ఈజీగా అయిపోతాయి డీప్ ఫ్రై కాబట్టి, కానీ మనకి మసాలాలు అయితే మంచిగా పట్టాలన్నమాట. ఇంకా తర్వాత అయితే ఫిష్ కూడా మ్యారినేట్ చేసి పెట్టాను. ఫిష్ని కూడా మంచిగా పసుపు, ఉప్పు వేసి కడిగినాక ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, కొంచెం కార్న్ఫ్లోరు, కొంచెం మైదా వేసాను అనమాట. ఫిష్కి అయితే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. ఇంకా జస్ట్ ఇట్లా కలిపేసి ఇది కూడా 1 అవర్ పక్కకు పెట్టి ఇట్లా, ఎందుకంటే చాలా టైం పడుతుంది ఫిష్ ఫ్రై చేయడానికి, అందుకనేసి ఇంకా ఒక పొయ్యి మీదేమో ఫ్రాన్స్ ఫ్రై చేస్తున్నాను, ఒక పొయ్యి మీదేమో ఫిష్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇంకా మటన్ కూడా వండేసాము. ఇంకా బగారా కూడా 7:30, 8కి అట్లా వండేసామన్నమాట. వైట్ రైస్ ఏమో 11కి అట్లా వండుదామనేసి కొంచెం కడిగి పక్కకు పెట్టాను. ఇంకా ఇట్లా అన్నీ ఫ్రై చేస్తూ ఉన్నాము. ఫిష్ అయితే కొంచెం టైం పడుతుంది చేయడానికి, అందుకనేసి ఫిష్ వచ్చేసి పక్కకి ఫ్రై చేస్తున్నా. ఫ్రాన్స్ అయితే కొంచెం తొందరగానే అయిపోయింది డీప్ ఫ్రై కాబట్టి. ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకొని డిన్నర్ చేసేసాము. డిన్నర్ అన్నీ చేసేసినాక అప్పుడైతే కేక్ కటింగ్ చేసుకున్నాం అనమాట. ఫిష్ ఫ్రై కూడా బాగానే 4 kgs వరకు తెచ్చుకున్నాము. మేము 3 ఫ్యామిలీస్ కలిపి చేసుకున్నాం అనమాట. అసలు అన్నీ బాగా టేస్ట్ అయితే బాగా కుదిరినాయి. ఫైనల్గా అయితే మేము చేసిన వంటలు అయితే ఇవన్నమాట. ఇంకే ఐటమ్స్ అన్నీ పెట్టి రెడీ చేసుకొని డిన్నర్ అయితే చేసాము. డిన్నర్ చేసినాకైతే 12కి అట్లా అయితే కేక్ కట్ చేసుకున్నాం అనమాట. అసలు కేక్ అయితే చాలా బాగుంది, ఎక్కువ స్వీట్ లేకుండా బాగుంది. ఈ ఐటమ్స్ అన్నిట్లో పిల్లలకైతే ఎక్కువ ఫ్రాన్స్ ఫ్రై నచ్చిందనమాట. ఇంకా కేక్ అయితే ఓపెన్ చేస్తున్నాము, కట్ చేద్దామని. కేక్ అయితే ఫ్రెండ్ వాళ్ళే తెచ్చారు. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది, మరి ఎక్కువ స్వీట్ లేకుండా అట్లా. నాకు కూడా ఎక్కువ కేక్స్లో చాక్లెట్ ఫ్లేవరు, పైనాపిల్ ఫ్లేవర్ బాగా నచ్చుతాయి అన్నమాట. మా పిల్లలకు కూడా ఎక్కువ చాక్లెట్ ఫ్లేవరే నచ్చింది. సో ఇంకా మేము 6 మెంబర్సే కాబట్టి 1 kg సరిపోతుందిలే అనేసి తెచ్చుకున్నాం అన్నమాట.
అయితే కేక్ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాము. ఇంకా ట్రైప్యాడ్కి పెట్టి జస్ట్ ఒక 2-3 మినిట్స్ కేక్ కట్ చేసి అంతవరకు అయితే వీడియో తీసాము. మ్యాక్సిమం అయితే ఎక్కువైతే షూట్ చేయలేదు. ఎక్కువైతే ఇంకా అట్లా కొంచెం కొంచెం అయితే షూట్ చేశాను. ఇంకెట్లయితే కొన్ని 2-3 పిక్స్ దిగామన్నమాట. దిగేసి ఇంకా అందరం అయితే కేక్ కట్ చేసాము. ఇంకా మళ్ళీ అందరినీ చూపిస్తే మళ్ళీ ఇష్టం ఉంటుందో లేదో అనేసి అట్లా కొంచెం కొంచెం వీడియో అయితే తీసాను అనమాట. ఇక్కడైతే టైం అయిందనేసి కేక్ కట్ చేసుకున్నాము. కేక్ కట్ చేసుకొని ఇంకా జస్ట్ అసలు ఒక్క పిక్ కూడా దిగలేదనమాట. జస్ట్ ట్రైప్యాడ్కి వీడియో పెట్టాను. అదే ఒక 2 మినిట్స్ షూట్ అయింది. ఇంకా అదే ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను అనమాట. తర్వాత అదే అనుకున్నాము, గ్రూప్ పిక్ ఒకటి కూడా దిగలేదు కదా అనేసి ఇంక అందరం అట్లా విషెస్ చెప్పుకొని ఇంకా 12:30 అట్లా అయిపోయినాకైతే పైన డాబా మీదకి వెళ్దాము, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉందాము అనేసి వెళ్ళాను. ఇంకప్పుడే అందరూ టపాసులు అట్లా కాలుస్తున్నారు, విషెస్ చెప్పుకుంటున్నారు. భలే సందడిగా అనిపించింది. మా కాలనీలో అయితే ఎక్కువ ఎవరు బయటికి రాలేదు. మ్యాక్సిమం అందరూ ఇంట్లోనే చేసుకున్నారు. కొన్ని చోట్ల అయితే ఇంకా ఫ్యామిలీస్ కలిసి చేసుకున్నారనమాట. మేమైతే డాబా మీదకి వచ్చి అసలు బాగుంది కదా అనేసి షూట్ చేస్తున్నాను. ఒక 20 మినిట్స్ అలా ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి మా పైన పెంట్ హౌస్ ఏరియా. అసలు ఇక్కడైతే మ్యాక్సిమం ఒక 300 మెంబర్స్ ఫంక్షన్ చేసుకోవచ్చు అనమాట. డాబా మీద నుంచి దిగుతూ మిర్రర్లోకి వెళ్ళి మా ఇంటి లోపల షూట్ చేశాను. ఇక్కడ మెట్లు దిగే దగ్గర మిర్రర్ ఉంటుంది. ఇంకా పార్టీ అంతా అయిపోయినాక నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మేము పడుకునే వరకే 2:30 అలా అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. నెక్స్ట్ డే 8:30కి లేచి చూసా కిచెన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఇవన్నీ అయితే క్లీన్ చేయాలి. మా మెయిడ్ వచ్చేసి ముగ్గు పెట్టి వెళ్ళింది. ఇంకా నేను విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి కలర్లు అయితే నింపే వరకే 9:15 అయిపోయింది అనమాట. ఇంకా 9:15 తర్వాత అవన్నీ క్లీన్ చేసే వరకే ఆల్మోస్ట్ ఆల్ 12:30 అట్లా అయిపోయింది. ఇంకప్పుడు రెస్ట్ తీసుకున్నామన్నమాట మంచిగా పడుకొని. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 3 అయిందంటే అసలు నిద్ర సరిపోలేదు. ఇంకా ఆ రోజు పడుకుందాంలే అనేసి పడుకున్నాము. పిల్లలు అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చారు. ఇదైతే మా ఇంటి బయట వ్యూ అనమాట. నేను మ్యాక్సిమం ఏ పండగ అయినా సరే ముగ్గులో కలర్స్ వేయకుండా అస్సలు ఉండను. ఇంకా ఇదేంటంటే బొకే ఏంటంటే మా వారు సబితా ఇందరెడ్డికి విషెస్ చెప్దాము అనేసి సబితా గారికి బొకే తీసుకెళ్దామనేసి తెప్పించారనమాట. సో అది కూడా ఇట్లా ఒక క్లిప్పింగ్ అయితే తీశాను. ఇంకా తర్వాత అయితే ఇంకా నైట్ మంచిగా రెస్ట్ తీసుకున్నాక 8:30కి అట్లయితే మాకు దగ్గరలో కాఫీ తాగుదామనేసి, దగ్గరలో అంటే ఒక 10 కిలోమీటర్స్ పైనే ఉంది. అట్లా ఊరక సరదాగా అట్లా వెళ్ళామన్నమాట. అక్కడ కాఫీ తాగుదాము, వెదర్ కూల్గా ఉంది కదా అనేసి మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని అక్కడ ఫేమస్ అనమాట. ఇంకా అక్కడికి పోయి కాఫీ అయితే బాగుంది టేస్ట్. ఇంకా బయట ఇట్లా కూర్చున్నాము. ఇంకా సాంగ్స్ అవి కూడా పెడుతున్నారనమాట. ఒక 1-2 అవర్స్ అట్లా తిరిగేసి వచ్చాము. జస్ట్ అలా కాఫీ తాగేసి ఇంకా అక్కడే ఆన్ ది వే వచ్చేటప్పుడే చాట్ కూడా తిన్నామన్నమాట. కొంచెం చాటు పానీపూరి అట్లా. ఇంకా ఇక్కడైతే బాగుంది ఇదన్నమాట. అసలు మొత్తం ఆరు బయటే ఉందన్నమాట. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగాం కానీ అంత సరిగా బాగాలేవనేసి పెట్టలేదన్నమాట. ఇది మద్రాస్ ఫిల్టర్ కాఫీ. ఇక్కడ నుంచి వస్తూ మళ్ళీ చాటు పానీపూరి అవి కూడా తిన్నాం. ఇక్కడ ఆన్ ది వే వస్తా ఒకటి చిన్నది రిసార్ట్ టైప్ ఉందన్నమాట. చూద్దాము బర్త్డేలకి అట్లా బాగుంటుందేమో అనేసి జస్ట్ అట్లా లోపలికి పోయి అట్లా చూశాను. బాగుంది సింపుల్గా, కాకపోతే స్టే చేసేలా ఉందన్నమాట. మనకి మ్యాక్సిమం 2-3 అవర్స్ ఇచ్చేలాగా లేదనమాట. ఇంకా తర్వాత అయితే చాట్ తిన్నాక నాకు స్వీట్ పాన్ అంటే చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం అనేసి కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా స్వీట్ పాన్ తీసుకొని అయితే ఇంటికైతే బయలుదేరాము. ఆల్మోస్ట్ ఆల్ 10:30 అయిందనమాట ఇంటికి వచ్చేవరకు. ఇది అనమాట న్యూ ఇయర్ వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి డైరీస్.